తమ భూములను అమరావతి ప్రాంతంలో నిర్మిస్తున్న సీడ్ యాక్సిస్ కు కేటాయించడంపై ఉండవల్లిలోని కొంతమంది రైతులు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి సెంటర్లోని గ్రామ సచివాలయం 2లో రైతులు ఆందోళన చేపట్టారు. బాధిత రైతులతో సిఆర్డీఏ అధికారులు సమావేశం నిర్వహించారు. సంబంధిత రైతులతో సిఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర్ నాయుడు మాట్లాడారు. అయితే శనివారం జరిగిన సమావేశంలో కూడా బాధిత రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ సమావేశాన్ని ఈ రోజుకు వాయిదా వేశారు. రైతులందరినీ ఈ రోజు సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు. ఏ సర్వే నెంబర్లో సీడ్ యాక్సిస్ పోతుందో ఆ రైతులు మాత్రమే రేపు మీటింగ్కి అటెండ్ కావాలనేసి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. దీంట్లో సుమారు 268 సర్వే నెంబర్లు కవర్ అవుతున్నాయి. వాళ్ళకి సంబంధించిన ఆ సర్వే నెంబర్కి సంబంధించిన రైతులు మాత్రం రేపు మీటింగ్కి వస్తే వాళ్ళ కోరికలు ఏమున్నాయి అవన్నీ వాళ్ళ డిమాండ్స్ ఏమి మేము నోట్ చేసుకుంటాము. సర్వే చేసి వాళ్ళ ల్యాండ్లో చూపెట్టి సర్వే రాళ్ళు పాతి అంతా చేసిన తర్వాత మళ్ళీ కమిషనర్ సార్తో లాస్ట్లో అయిపోయిన తర్వాత కమిషనర్ సార్తో మాట్లాడిస్తాం. అసలు ఇంతవరకు ఎవరికి ఎంత భూమి పోతుంది అనేది ఇంతవరకు తెలియలేదు. ఇప్పుడు ఫస్ట్ సర్వే చేస్తే కానీ ఎంత భూమి పోతుండేదని తెలుస్తుంది. కాంపెన్సేషన్ ఎక్కువ కావాలా, తర్వాత ఈ మిగిలిన ల్యాండ్ ఏం చేస్తారో అనేసి పక్కనున్న ల్యాండ్ మాకు రిటైన్ చేస్తారా, అది అక్వైర్ చేస్తారా ఏంటి అనేది అది మళ్ళీ ఇంతవరకు ఏం డెసిషన్ లేదు. ఫస్ట్ ఈ రోడ్ యాక్సెస్ సీడ్ యాక్సెస్ రోడ్డు ల్యాండ్ తీసుకున్న తర్వాత మిగతాది మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సార్ సీడ్ యాక్సెస్? పెనుమాక నుంచి ఉండవల్లి సెంటర్ సర్వే నెంబర్లో ఉండవల్లి సర్వే నెంబర్ 5 మళ్ళీ సర్వే అయిపోయిన తర్వాత కమిషనర్ సార్